పెద్దన్నయ్య ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్నాం. మా ఫ్రిడ్జ్ లో నీళ్లు కూడా ఏమాత్రం చల్లబట్టం లేదు. త్వరగా కాస్త చల్లని మంచినీళ్ళు ఇవ్వండి. ఓహో ఇదిగో మోటు, ఈ ఇన్స్టెంట్ ఐస్ ట్రైన్ ఉపయోగించి క్షణాల్లో ఐస్ ను తయారు చేసుకోండి. వేడిని మీ నుంచి తరివేయండి. పెద్దనయ్య, ఇది చాలా అద్భుతంగా ఉంది. నీళ్లు పోయగానే వెంటనే ఐస్ క్యూబులు తయారవుతున్నాయి. ఓ ట్రే మాకు కూడా ఇవ్వండి ప్లీజ్. ఇదిగో నీకు ఇవ్వనంటున్నా, తీసుకోవాలండి. నా దగ్గర ఇంకా 2 ఉన్నాయి. బాగా గుర్తుంచుకోండి, దీన్ని ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టకూడదు. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఇక నుంచి మేము పగలు రాత్రి అనకుండా రోజు చల్లటి నీళ్లు తాగొచ్చు. పెద్దనయ్య, ఇప్పుడే చూస్తాను నీళ్ళు ఈ ట్రేలో పోయగానే వెంటనే ఐస్ క్యూబులు తయారవుతున్నాయో లేదో అని. అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇక్కడ నుంచి పారిపోండి. ఆ కెమికల్ చల్లబడిందంటే ఇక్కడ పెద్ద పేరుడు సంభవిస్తుంది. దేవుడి మీదొట్టు, ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదు. సారీ పెద్దన్నయ్య, సారీ. అరే మోటు, ఇక వచ్చి పడుకో. ఆ ఐస్ ట్రేలు ఏ ముహూర్తాన్ని తెచ్చామో కానీ అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగుతూనే ఉన్నావు. గొంతు పాడైపోతుంది. అరే, ఎంత పొద్దునే ఎవరొచ్చారు? ఎవరు కనపడటం లేదే. ఆ శబ్దం ఫ్రిడ్జ్ లోపల నుంచి వస్తుంది. ఫ్రిడ్జ్ లో ఎవరున్నారు? అరే, లోపల ఉన్నది ఎవరు? బాబరే, ఏమిటివన్నీ? ఏమిటి విచిత్రం? ఇవి ప్రాణాలతో ఉన్న ఐస్ క్యూబ్స్. అరే మోటు, నువ్వు ఆ ట్రైన్ అసలు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? డాక్టర్ జట్కా పెట్టొద్దని చెప్పారు కదా. బహుశా ఇది దాని ఫలితమే అయి ఉంటుంది. త్వరగా వాటిని పట్టుకో. డాక్టర్ జట్కా దగ్గరికి తీసుకువెళ్ళాలి. పట్టుకో, పారిపోతున్నాయి. డాక్టర్ జట్కా, సాయం చేయండి త్వరగా. అదే ఏమైంది పత్తులు? ఉదయాన్నే ఫోన్ చేశావు, ఏమిటి విషయం? చెప్పాను కదా, ఆ ట్రైన్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దానికి ఎక్సెస్ పవర్ వచ్చింది. అందుకే ఐస్ క్యూబ్స్ కి ప్రాణం కూడా వచ్చింది. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. పెద్దనయ్య, సారీ. నేను పొరపాటున ఐస్ ట్రైన్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. వెరీ సారీ. తొందరగా నన్ను మామూలుగా చేయి. లగాయితో డాక్టర్ జట్కా, మోటుని ఐస్ లోనే వదిలేయండి. అందులోనే తను బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. అరే, ఏం మాట్లాడుతున్నావు? మోటు నా ప్రాణమిత్రుడు, నా సహోదరుడు. తనని నేను అలా వదిలేలేను కదా. త్వరగా పదండి. ముందు మనం వెళ్ళి ఐస్ క్యూబ్స్ ని పట్టుకోవాలి. అరే, అసలు ఏంటివి? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా సమోసాలు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
అరే ఎవరైనా నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నన్ను కాపాడండి, లేకపోతే అంకుల్ ఆంటీ నన్ను కాపాడండి, దయచేసి కాపాడండి. ఏమిటి దారుణం, కాపాడండి. మోటు ఏదో ఒకటి చెయ్యి. చూడు టీ కొట్టు బాబాయ్ కూడా కట్టుకట్టుకుపోయాడు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఐస్ క్యూబ్స్ చల్లటి సమోసాలు ఏం రుచిగా ఉంటాయి. వేడి వేడి సమోసాలు తినాలంటే ఆ కళాయిలోకి వెళ్ళి తినండి. వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. పదండి వీళ్ళ సంగతి చూద్దాం రండి. మీరేంటున్నారు? నాకన్నా ముందు పరిగెడుతున్నారు. ఆగండి. లగాయికు ఐస్ నైస్ గా గాలి పట్టేసింది. డాక్టర్ జట్కా నన్ను కాపాడు. జట్కా జట్ వేగంలో పరిగెట్టద్దు, ఆగు. ఏదో కాస్త కుంటడం వచ్చి కాబట్టి ఇలా కుంటుకుంటూ వస్తున్నాను. నన్ను వదిలేరిపోకండి, ఆగండి. వదలు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. అమ్మో, ఈ ఊరు ఎంత పెద్దదని ఇప్పుడే తెలిసింది. రండి రండి, దమ్ముంటే ముందుకు రండి. ఇప్పుడు ఒక్కొక్కరి పని చెబుతాను, రండి. మేమెందుకు ముందుకు రావాలి, మీరే ముందుకు రండి. అలాగా. ఇంకా పోయండి, ఇంకా పోయండి. ఏమిటి పత్రులు, అసలు నువ్వు ఈ పని మతుందే చేస్తున్నావా? నీళ్లు పోయడం వల్ల వాడి సైజ్ ఇంకా పెరుగుతుంది. త్వరగా ఆపే. లగైతు మళ్ళీ నన్ను ఎరిగించేశారు. లగైతు డాక్టర్ జట్కా, మీ స్ప్రేతో ఇన్స్పైర్ అయిన కాలు బాగు చేయండి. నన్ను క్షమించు గట్టికే. ఆ స్ప్రే ఎక్కడ పడిపోయిందో నాకు గుర్తులేదు. Why fear when Chingam is here? The name is Chingam. Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. అయ్యమ్మ. నా చేతులు బిగుసుకుపోయాయి. డాక్టర్ జట్కా నన్ను కాపాడండి. నా చేతులు పైకే ఉండిపోయాయి. పదండి, ముందు ఆ మోటు పతులుని సరిచేద్దాం. మేము సరిగ్గానే ఉన్నాం, మేము సరిగ్గానే ఉన్నాం. అరే ఏమిటి మనం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి కూడా లేదే. ఐస్ క్యూబ్స్ అన్ని లోనికి వచ్చాయంటే మన కథ ఇక్కడే ముగిసిపోతుంది. ఇక్కడి నుంచి బయటపడే తీరాలి. ఐడియా సర్జీ. ఎంతసేపు వీళ్ళు లోపలే దాక్కుంటారు. రాని బయటికి, వీళ్ళ సంగతి చెప్దాం. వాళ్ళ ఐస్ లాబ్స్ మీద ఐస్ స్పీడ్ తో వస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోదాం, పదండి. అయ్యమ్మా, అవి భయపడి పారిపోతున్నాయి. వాటిని తరిమి కొట్టండి. అవి మన ఐస్ స్లాబ్ చూసి భయపడినట్టున్నాయి. దాడి చెయ్యండి. ఇప్పుడు మన సత్తా ఏమిటో చూపిద్దాం. అయ్యమ్మా. బల్లె 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 బల్లె. అయ్యమ్మా, నా చేతులు బాగైపోయాయి. లగాయితూ నా కాలు కూడా బాగా
కానీ ఇంకా మనం బాగు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన వస్తువు. దీన్ని మన దగ్గర ఉంచుకోకూడదు. నువ్వు దాన్ని నీళ్ళలోకి ఎందుకు విసిరేసావు మోటు? నీళ్ళు ఎక్కువగా ఉంటే దాని సైజ్ ఇంకా పెరిగిపోతుందని నీకు చెప్పాను కదా, గుర్తులేదా? అయ్యా